SG న్యూస్ కి స్వాగతం. ఓదల మండలంలోని మడక గ్రామంలో ఈ రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి మేకల మాదయ్యని నిన్న అతని కొడుకు మేకల బాబురావు రాయితోని కొట్టి చంపడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ మాదయ్యకి 4 సంతానం, 2 కొడుకులు 2 కూతురు. పెద్ద కొడుకు శ్రీనివాస్ చనిపోవడం జరిగింది. 2 కూతుళ్లకు పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు రెండో కొడుకు బాబురావు, ఇతను పెళ్ళైంది కానీ భార్యతోని గొడవలై భార్య సపరేట్ గా ఉంటుంది. ఇతను చాలా రోజుల నుంచి మద్యానికి బానిసాడు. ఈ మద్యాన్ని కొరకు పైసలు కూడా వీళ్ళ తండ్రి ఇచ్చేవాడు. వీళ్ళ తండ్రి అనారోగ్యంతో కొంచెం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ పైసలు ట్రీట్మెంట్ కొరకు పెట్టుకోవడం జరిగింది. ఈ బాబురావు ఏం చేసేవాడు, ట్రీట్మెంట్ కి పైసలు వద్దు, నా తాగడానికే పైసలు కావాలని చెప్పి తండ్రితోని గొడవ పెట్టుకునేవాడు. నిన్న బాగా తాగి తండ్రిని పైసల కొరకు వేధించడం జరిగింది. తండ్రి పైసలు ఇవ్వడం కుదరదని చెప్పే వారికి ఈ మద్యం మత్తులో అక్కడే ఉన్న బండ తీసుకొని వచ్చి ఇతని ఛాతి మరియు ఇతర భాగాల మీద మోది చంపడం జరిగింది. ఈ చంపిన తర్వాత ఇతను తన చేతిని కూడా ఒక బ్లేడ్ తో కోసుకోవడం జరిగింది. ఇతను బాగా మద్యానికి బానిసై ఈ విధంగా చేయడం జరిగింది. వీళ్ళ కూతురు అంటే మాదయ్య కూతురు సరోజన దరఖాస్తు మేరకు 103 BNS లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ రోజు బాడీని పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల టైంలో అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ప్రస్తుతం మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. కాబట్టి ఈ సుల్తానాబాద్ సర్కిల్ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా మద్యానికి బానిస కావద్దు. ఎవరన్నా మద్యానికి బానిస అయితే ఆ పోలీసు వాళ్ళకి చెప్తే ఈ ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్కి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ లో కానీ ఉంటే మేము చెప్పించేసి ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. వీలైనంత వరకు మేమే కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.